నెల్లూరు పెద్ద చెరువులో పడవల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పడవల పోటీలకు ముఖ్య అతిథిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాల్గొన్నారు. గత 8 ఏళ్లుగా పడవల పోటీలకు వస్తున్నారని జానీ మాస్టర్ తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలకు ఇది సమయం కాదంటున్న జానీ మాస్టర్తో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. ఏదైతే తెప్పలు పడవల పోటీలో నెల్లూరులో ఏర్పాటు చేశారో వీటికి ముఖ్య అతిథిగా అయితే మాత్రం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. జానీ మాస్టర్ మన ముందున్నారు. సార్, ఈరోజు మీరు చాలా రోజుల తర్వాత నెల్లూరుకు వచ్చారు. తెప్పలు పడవల పోటీలకి ఎలా అనిపిస్తుంది సార్? ఎన్నిసార్లు అంటే ఎప్పటి నుంచి మీ కార్యక్రమానికి వస్తున్నారు? అయ్యో, చాలా సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఇది 8వ చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు కూడా బాగా జరిగినాయి అండ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేను. చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్. ప్రధానంగా అంటే ఈ రోజు నెల్లూరుకి వచ్చారు, మీ పాత మిత్రులను కలుస్తున్నారు. ఒక చిన్న సాడ్ ఇన్సిడెంట్ తర్వాత అయితే మీరు నెల్లూరు అడుగు పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు నెల్లూరుకి వచ్చినట్టు మీకు ఎలాంటి ఆతిథ్యం దొరికింది సార్? అయ్యో, మీరు చూస్తున్నారు కదా సార్, ఇది ఎప్పుడు ఉంటుంది సార్ ఆదిత్యం. హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నానండి. థ్యాంక్ యూ సార్. అలాగే మరొక కీలకమైనటువంటి అంశం, ఈరోజు మీరు ఏదైతే మీరు అత్యంత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తి. అలాగే మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే జానీ మాస్టర్ను ఈ అనవసరమైనటువంటి ఈ సమస్యలోకి ఇరికించిన వాళ్ళు కూడా ఇరుక్కున్నారనేది కూడా కొంత సినీ వర్గాలు చర్చ జరుగుతుంది. దీనిపై ఏం మాట్లాడతారు సార్? సార్, ఇప్పుడు నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కరికి. ఇవన్నీ కాంట్రవర్సీ ఎందుకు సార్? విల్ గో. ఓకే, పండగ వాతావరణం ఉంది, పండగ వాతావరణం పెట్టుకుందాం. అలాగే ఈరోజు ఏదైతే పండగ వాతావరణం కోసం నెల్లూరుకు వచ్చాను, కాంట్రవర్సీలు అయితే ఇప్పుడు అవసరం లేదు. అయితే ప్రశాంతంగా ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసేందుకు మాత్రమే నెల్లూరుకు వచ్చానంటూ కూడా జానీ మాస్టర్ తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.